హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నారావురు. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీ హస్బెండ్ ఆర్మీలో వర్క్ చేస్తున్నారు కదా, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వార్ జరుగుతుంది కదా, బార్డర్కి వెళ్ళారా అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా కొంతమంది కాల్స్ చేసి కూడా అడిగారండి. వాళ్ళందరికీ నేను ఏం చెప్పానంటే అతను సేఫ్గానే ఉన్నారు, బాగానే ఉన్నారు అని చెప్తున్నారు అని చెప్పేసేదాన్ని. కానీ రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే మా హస్బెండ్ కూడా బార్డర్కి వెళ్ళారండి, వెళ్ళి వచ్చారు. కానీ నాకైతే అసలు ఏం చెప్పలేదండి, అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు. నాకు ఎలా తెలిసింది అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఆపరేషన్ సింధూర్ జరిగింది కదండి, వార్ స్టార్ట్ అయింది కదా, ఆ ముందు రోజే నాకు కాల్ చేశారు. కాల్ చేసి నార్మల్గానే ఎప్పట్లానే కాల్ చేశారు, ఎలా ఉన్నారు ఏంటి అని అడిగారు. అంతా బాగానే ఉన్నాం అని చెప్పాను. తర్వాత ఇంకా నేను న్యూస్ చూస్తున్నాం కదండి, అక్కడ ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, మీకు అక్కడ ఏం ప్రాబ్లం లేదా, ఎలా ఉంది ఏంటి, మీకు అక్కడ అంతా బాగానే ఉంది కదా అని అడిగితే తను ఏం చెప్పారంటే ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడంతా బాగానే ఉంది, టెన్షన్ ఏం పడకు, టెన్షన్ తీసుకోకు అని చెప్పారు. సరే అని నేను కూడా ఫ్రీ మైండ్తోనే ఉన్నానండి, వెళ్ళట్లేదు కదా అని. కానీ కొద్దిసేపు అలా మాట్లాడుతున్నాక తను ఏం చేశారంటే తన ఫోన్లోని అమౌంట్ అయితే నాకు ట్రాన్స్ఫర్ చేశారండి. కొంచెం ఎక్కువ అమౌంటే ట్రాన్స్ఫర్ చేశారు. నాకు చెప్పారనమాట, మనీ ట్రాన్స్ఫర్ చేశాను నీ మొబైల్లోకి అని చెప్పి. కానీ ఇప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని అడిగితే ఏం లేదు, నా ఫోన్ సరిగ్గా పని చేయట్లేదు, ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మధ్యలో స్ట్రక్ అయిపోద్దేమో, ఏదైనా అవసరం అయితే మళ్ళీ నేను పంపించలేను, అందుకే నీ మొబైల్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పారనమాట. అలా చెప్పారు కానీ నాకు ఎందుకో డౌట్ అనిపించింది, ఇప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, నా దగ్గర ఉన్నాయి కదా అని అనుకున్నాను. సర్లే అనుకున్నాను. తర్వాత అతనైతే ఫోన్ కట్ చేశారు. తర్వాత ఆ మరుసటి రోజు నుంచి అయితే కాల్స్ తగ్గిపోయేవండి. ఆ మరుసటి రోజు నుంచి కాల్స్ అసలు సరిగ్గా మాట్లాడేవారు కాదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేసేవారు కాదు, అట్నుంచి చేసినా సరే కొద్దిసేపు మాట్లాడి పెట్టేసేవారు అనమాట. ఎలా ఉన్నారు ఏంటి అని అడిగేసి, కొంచెం బిజీగా ఉన్నా మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేసేవారు అనమాట. నేను ఏం అడిగినా సరే చెప్పేవారు కాదు, బాగానే ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేసేవారు. తర్వాత ఇంకా మనం న్యూస్ చూస్తుంటాం కదండి, ఆ న్యూస్ చూసి అయితే ఇంకా టెన్షన్ పడిపోయేదాన్ని. అసలు ఈ వార్ ఎప్పుడు స్టాప్ అవుతుందా అనేసి అనిపిస్తుండేది. ఫైనల్గా అయితే 4 days తర్వాత సీజ్ ఫైర్ అయింది కదా, ఇంకా అమ్మయ్య అనుకున్నాం. ఇంకా మా హస్బెండ్ అయితే తర్వాత సీజ్ ఫైర్ అయింది కదండి, అయిన తర్వాత అయితే 1-2 రోజుల తర్వాత అయితే బాగానే ఫోన్స్ మాట్లాడుతున్నారనమాట. ఫోన్ మాట్లాడుతుంటే నేను అప్పుడు అడిగాను అనమాట, ఈ 4-5 days అస్సలు నాతో మాట్లాడలేదు సరిగ్గా, ఏమైంది ఏంటి చెప్పు అని అంటే అప్పుడు కూడా ఏం చెప్పలేదండి. నేను అదే పదే అడుగుతుంటే ఏమైంది అసలు ఏమైంది ఏంటి అని పదే నేను అడిగితే అప్పుడు చెప్పారనమాట, నేను బయటికి వెళ్ళాను అని. అప్పటి వరకు అసలు నాకు చెప్పలేదండి. అసలు బయటికి వెళ్ళాను అంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళాను, ఏ ఏరియాకి వెళ్ళాను, ఏ ప్లేస్కి వెళ్ళాను అనేది అసలు చెప్పలేదండి. నేను అడిగితేనే చెప్పారు. అంత సీక్రెట్గా ఉంచారండి. అసలు నాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలీదు. తర్వాత చెప్పారు, వచ్చిన తర్వాత నాకు తెలిసింది. నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి. అసలు అప్పటికీ నాకు డౌట్ అనిపించింది కానీ ఎందుకో కొద్దిగా వెళ్ళలేదేమో అని మైండ్లో కూడా ఉండేదాన్ని. కానీ ఈ మాట విన్నాకైతే చాలా టెన్షన్ పడ్డానండి. ఫైనల్గా సేఫ్గా అయితే బ్యాక్కి వచ్చేసారండి. ఇప్పటికీ కూడా సరిగ్గా ఏం చెప్పట్లేదండి అక్కడ ఏం జరిగింది ఏంటి అని. నేను అడిగాను అనమాట, ఇంత జరిగింది, వెళ్ళొచ్చావు, ఇప్పటి వరకు నాకు అసలు ఏం చెప్పలేదంటే ఇలాంటివన్నీ చెప్పకూడదు, ట్రాప్ అవుతాయి, ఫోన్లో ఇలాంటివన్నీ డిస్కస్ చేయకూడదు అని చెప్పారనమాట. అసలు ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను వైఫ్ని అయ్యుండి కూడా నాతో కూడా ఏం షేర్ చేసుకోలేదండి, వెళ్ళి వచ్చేంత వరకు కూడా, తర్వాత కూడా చెప్పలేదు. అంత సీక్రెట్గా ఉంచారు ఈ ఆపరేషన్ గురించి, అసలు ఏం కూడా చెప్పలేదండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంత స్ట్రిక్ట్గా ఉంటారండి పని అయిపోయినంత వరకు కూడాను. వాళ్ళ ట్రైనింగ్ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా చెప్పరండి. ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా ఎవరికి కూడా షేర్ చేసుకోరు. నేను కూడా మీలాగా న్యూస్లో చూసి తెలుసుకోవడమేనండి. మాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పరు. ఎందుకంటే మేము సివిల్లో ఉన్నాం కాబట్టి ఏవి చెప్పినా సరే ఫోన్ ద్వారానే చెప్పాలి, మేము ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి. అదే క్వార్టర్స్లో ఉంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పే వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అన్నీ ఏం జరిగినా సరే.
ఓకే అండి, నేను ఈ వీడియో ద్వారా అయితే చెప్పాలనుకున్నాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అని చెప్పేసి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.